హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది మధ్యాహ్నం. ఎంతోమంది చనిపోయారు. ఈ న్యూస్ ఎంతో బాధగా చెప్తున్నాం. దాదాపు సుమారు 300 మందికి పైగా చనిపోయారని చెప్పి వార్తలొస్తున్నాయి. అయితే ఎన్ని టీవీ ఛానళ్ళలో అదే వార్తలు, ఎక్కడ చూసినా అదే వార్తలు. సరే, అసలు ఎయిర్‌క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో అది ఎయిర్ క్రాష్ అవ్వడం జరిగింది. దానికి కారణాలు ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏటీఎం అంటారు. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్‌లో సిస్టమ్స్‌లో వర్క్ చేసిన నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా థాలెస్‌లో అంటే దీనికి ఫ్లైట్ ఏవియేషన్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మీకు కొన్ని రీజన్స్ ఉంటాయన్నట్టు. కారణాలేందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ ఒక కారణమైతది. నెక్స్ట్ కారణం వచ్చేసి పైలట్ ఎర్రర్ అనేది ఒక కారణమైతది. వెయిట్ అండ్ బ్యాలెన్సింగ్ ఒక కారణమైతది. అదేవిధంగా వెదర్ కండిషన్ అన్నది ఒక కారణమైతది. మెకానికల్ అండ్ సిస్టమ్స్‌ది మిస్‌ఫంక్షన్ ఆర్ మాల్ ఫంక్షన్ ఇదొక కారణమైతది. ఇంకోటి ఎక్స్‌టర్నల్ ఈవెంట్స్ తోటి గూడా ఎక్స్‌టర్నల్ ఈవెంట్స్ ఒక రీజన్ కావచ్చు. అదేవిధంగా మెయింటెనెన్స్ ఎర్రర్స్. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మనకు పైలట్ ఎర్రర్ అన్నా కావచ్చు, ఇంజిన్ ఫెయిల్యూర్ అన్నా కావచ్చు, వెదర్ కండిషన్సే కావచ్చు, మెయింటెనెన్స్ ఎర్రర్సే కావచ్చు, మెకానికల్ అండ్ సిస్టమ్ మాల్ ఫంక్షనింగే కావచ్చు, లేకుంటే అదర్ ఎక్స్టర్నల్ ఏమన్నా థింగ్స్ కావచ్చు. ఈ అన్నిటి గురించి దాదాపు ఒక 6-7 పాయింట్స్ మనకు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పాయింట్ వైస్‌గా మీకు చెప్తానేందంటే, ఇంజిన్ ఫెయిల్యూర్‌ల మనకొచ్చేసేదేందంటే బర్డ్ స్ట్రైక్ అంటారు. అంటే ఎప్పుడైనా గానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ ఎట్లా జరుగుతుందంటే బర్డ్స్ గనక అంటే పక్షులేమన్నా మన ఇంజిన్ లోపలికి పోయి ఇంజిన్‌ని డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణమైతది. నెక్స్ట్ కారణం వచ్చేసి మెకానికల్ ఫెయిల్యూర్ అంటే ఒక ఇంజిన్ ఫెయిల్ కావచ్చు. ఒక్కొక్కసారి డ్యూయల్ ఇంజిన్స్ 2 ఇంజిన్స్ కూడా ఒకటేసారి ఫెయిల్ అయితది. ఇదొక కారణమైతది. ఇంకోటేందంటే ఫ్యూయల్ కంటామినేషన్ గూడా ఒక కారణమైతది. ఫ్యూయల్ కంటామినేషన్ అంటే మనం చూడొచ్చు. ఒక ఫ్యూయల్ కొట్టబోయి ఇంకో ఫ్యూయల్ ఏమన్నా కొట్టే ఛాన్సెస్ ఉంటది. ప్లస్ ఒక్కొక్కసారి ఏందంటే ఆ ఫ్యూయల్ నింపేటప్పుడు ఇప్పుడు మనం చూస్తాం మన కార్‌లల్లో గూడా మనం చూస్తుంటాం గదా! ఎక్కడెక్కడనో ఎప్పుడన్నా వాటర్ పోవడం ఏదైనా జరిగిందనుకోండి ఆహ్, డీజిల్ బదులు పెట్రోల్ బదులు డీజిల్ కొట్టినప్పుడు ఏమైతదంటే అది కొంచెం ముందుకు పోయి ఆగిపోతది. అట్లాంటి ఏదైనా జరగొచ్చు. దాన్నేమంటారంటే ఇంజిన్ ఫెయిల్యూర్ సెకండ్‌ది ఏందంటే పైలట్ ఎర్రర్ వల్ల ఇంప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే స్లాట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌ని గనుక కరెక్ట్ చూసుకోకుంటే ఎప్పుడైనా స్లాట్ సెట్టింగ్స్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు దాన్ని ఒక వాటి ఏరోప్లేన్ వింగ్స్ మీద ఒక సెట్టింగ్ ఉంటాయన్నట్టు ప్లేట్స్. అవి డైరెక్షన్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒకలాగా ఒక యాంగిల్‌లో, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఒక యాంగిల్‌లో సెట్ జేసుకోవాలి. అక్కడ గనక సెట్ జేసుకోలేదంటే అది గూడా ఒక ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సెట్టింగ్స్ కరెక్ట్ చేసుకోకపోయేసరికి ఇంతకుముందు గూడా ఆహ్, వేరే దేశాల్లో 2, 3 ఫ్లైట్స్ ఇలా టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఓహ్, మనకు ఇలా జరిగినట్టు అంటే క్రాష్ అయినట్టు మనకు సమాచారం తెలుసు. సరే, ఇలాంటిదొక కారణం. ఇంకా గూడా ఏందంటే లాస్ ఆఫ్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అంటే ఏందంటే అక్కడ క్లైమేట్ ఎస్పెషల్లీ ఇన్ పూర్ విజిబిలిటీ లేనప్పుడు, అదేవిధంగా హై వర్క్ లోడ్ అంటే పైలట్‌కి హై వర్క్ లోడ్ ఎక్కువైపోయి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు సిట్యుయేషన్స్ మన కంట్రోల్‌లో ఉండవు. చేయి జారిపోతుంది. అట్లనే ఇంప్రాపర్ రెస్పాన్స్ టు ఎ స్టాల్ ఆర్ ఎ సిస్టమ్ మాల్‌ఫంక్షన్. సిస్టమ్ ఒకటి చెప్తుంటే దాన్ని కొంచెం మనం మిస్‌లీడ్ అయ్యి మనం చూసుకోకపోవడం అన్నది ఒకటుంటది. అంటే అది పైలట్ మిస్టేక్‌గా మనం పరిగణించుకుంటాం. ఎందుకంటే దాదాపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఎట్లుంటాయంటే ప్రతి ఒక్కటి దాంట్లో మనకు అలర్ట్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా మనం అందరం అనుకోవచ్చు. ఫ్లైట్ పైన టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకు దాని రూట్ ఎట్లా చేస్తది. అదేంటంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ గైడ్ చేస్తది. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఫ్లైట్‌ని ఫ్లై చేస్తుంటాం అన్నట్టు. ముందు ఏమైనా అబ్‌స్టాకిల్ వచ్చినా అక్కడ మనకొక అలర్ట్ ఒస్తది. ముందు వెదర్ చేంజెస్ ఉన్నా మనకు అలర్ట్స్ ఒస్తాయి. దాంట్లో ఇగ చాలా ఎవ్రీథింగ్ అంటే మనం ఇక్కడ ఒక్కటే గమనించేదుండేదంటే బయటి కంట్రీస్‌లలో ఫ్లైట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఉంటాయి కాబట్టి మేము అంటే థాలస్‌కి వర్క్ జేసినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో
దాదాపు 99.9% ఎక్కడ ఫెయిల్యూర్ అనేది అంటే 0.000% ఫెయిల్యూర్ కూడా ఉండకుండా చూసుకుంటాం అన్నట్టు యాజ్ ఎ టెస్ట్ ఇంజినీర్‌గా. ఇలాంటి ఫెయిల్యూర్స్ అంటే సిస్టమ్ అలర్ట్స్ ఇస్తుంటది. ఇప్పుడు మనకు కానీ అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ఏందంటే మన ఇండియన్ ఫ్లైట్స్‌కును బయట కంట్రీ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే, మన ఎర్ర బస్సు అంటే పాత బస్‌కును, వోల్వో బస్‌కున్నంత తేడా ఉంటదన్నట్టు. అది మొత్తం సిస్టమ్ అంతా ఇప్పుడు మనం జూసినామనుకోండి పాత కార్‌కును, కొత్త కార్‌కంటే మొత్తం టైర్‌లో గాలి లేకున్నా అక్కడ సిస్టమ్ మీద అలర్ట్స్ ఒస్తాయి. అట్లనే ఫ్లైట్‌లో గూడా ప్రతి దానికి అలర్ట్స్ ఒస్తాయి. మన ఇండియన్ కొన్ని ఫ్లైట్స్‌కి అట్లాంటి పాత ఫ్లైట్స్ బయట దేశాల నుంచి కొనుక్కొనొచ్చి మనం యూజ్ చేస్తుంటాం. వాళ్ళు తీసేసిన వాటిని కూడా తీసుకొచ్చి మనం యూజ్ చేస్తా ఉంటాం. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ టైప్‌లో. అట్లాంటి విషయాలలో ఏమైతదంటే ఔట్‌డేటెడ్ ఫ్లైట్స్ అంటే నడవనైతే నడుస్తది. కానీ అన్ని అలర్ట్స్ రావు. మనకు ఆల్రెడీ ఇవాళ ఒక ప్యాసింజర్ పెట్టిండు. ఇట్లా అని చూస్తే ఏసీ పని చేయట్లేదు. దీంట్లో ఏ ఫంక్షనాలిటీస్ కూడా పనిచేయట్లేదని ఒక వీడియో ఇంతకుముందే బయటికొచ్చింది. ఆ వీడియోను చూసేదుంటే ముందే పసిగట్టిండన్నట్టు. ఇట్లా ప్రమాదం అయితదేమో అంటే ముందే ఇట్లాంటి ఏది ఫ్లైట్‌లో పనిచేస్తలేదు. ద వరస్ట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అంటేనే వరస్ట్ అని జెప్పి వన్ ఆఫ్ ద వరస్ట్ ఫ్లైట్స్ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్ అని జెప్పి అతను కామెంట్ రూపంలోనూ పెట్టిండు. ఇగ మన దేశం గాబట్టి నేను అది జెప్పలేను గానీ, ప్యాసింజర్స్ అయితే అట్లా ఫీల్ అయ్యిండ్రు గాబట్టి అదొకటి. ఇంకోటి వెదర్ కండిషన్స్. వెదర్ కండిషన్ అంటే విండ్ షీర్ ఆర్ మైక్రో బర్స్ట్ కెన్ కాజ్ సడెన్ లాస్ ఆర్ లిఫ్ట్. అప్పుడప్పుడు ఏమైతదంటే వెదర్ కండిషన్స్ బాగుండకున్నా గూడా లాస్ ఆఫ్ లిఫ్ట్ అంటే దాన్ని ఫ్లయింగ్ ఆహ్, ఆహ్, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇంకోటి ఐసింగ్ ఆన్ వింగ్స్. ఐసింగ్ ఆన్ వింగ్స్ గూడా వింగ్స్ మీద ఎప్పుడైతే ఐస్ ఫార్మ్ అయిందో అప్పుడు గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లో విజిబిలిటీ ఆర్ డెన్స్ ఫాగ్ అంటే దీనికి అర్థమైంది గదా! లో విజిబిలిటీ అంటే ముందున్నది కనిపియకున్నా గూడా ఫాగింగ్ అంటే అది ఎప్పుడు కనిపిస్తది మంచు బాగున్నప్పుడు అలా అయితది. ఒక్కొక్కసారి పైలట్‌కి గూడా అవుపడకుండా గూడా పోవచ్చు. సో, ఇలాంటి కారణాల వల్ల గూడా ఒకటుంటది. మెకానికల్ ఆర్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ అని జెప్పిన. దానికేందంటే ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్యూర్ గావచ్చు. అంటే ఫ్లైట్ కంట్రోల్ సిస్టమే మొత్తం ఫెయిల్యూర్ గావచ్చు. ఇంకోటి ల్యాండింగ్ గేర్ ఇష్యూస్ గావచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ గావచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ లీడింగ్ టు ఓరియంటేషన్ లీడింగ్ టు స్పేషియల్ డిసోరియంటేషన్ అంటే. ఇలాంటి కారణాలు. ఇంకోటేంటంటే ఎక్స్‌టర్నల్ ఈవెంట్స్. ఎక్స్‌టర్నల్ ఈవెంట్స్ అంటే ఎప్పుడైనా ఏందంటే టెర్రరిస్ట్ అటాకే గావచ్చు, ఎక్స్‌ప్లోజివ్సే గావచ్చు, మిసైల్ అటాక్సే గావచ్చు. అప్పుడప్పుడు ఏందంటే బర్డ్ స్ట్రైక్స్. బర్డ్ స్ట్రైక్స్ అంటే బర్డ్స్ అక్కడ పక్షులే తాకొచ్చు, లేకుంటే డ్రోన్ కెమెరాసే తాకొచ్చు, లేకుంటే ఇంకా గూడా ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా డ్యామేజ్ చేస్తే గావచ్చు. ఇలాంటివి ఏదైనా కావచ్చు. ఇంకో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే ప్రతి ఫ్లైట్‌కి గూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పూర్తి మెయింటెనెన్స్ చెక్ అనేది చేసుకోవాలి. అక్కడ చేసుకోకుంటే ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఎర్రరే గావచ్చు. అంటే ఎర్రర్ అంటే ఏందంటే తప్పిదం. ఆ మెయింటెనెన్స్ ఎర్రర్ గూడా కావచ్చు. అంటే మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా లీడింగ్ టు సిస్టమ్ ఫెయిల్యూర్స్. ఇంప్రాపర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా గూడా ఆర్ ఇన్స్‌పెక్షన్ సరిగ్గా చేయకున్నా గూడా ఇవి దానికి ఏమైతదంటే సిస్టమ్ ఫెయిల్యూర్‌కి గల కారణాలు. ఇంతకుముందు ఒక అదే ఫ్లైట్‌లో కూర్చున్న అబ్బాయి దాంట్లో ఏది పనిచేస్తలేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు అది తెలిసి ఉండాలి. అవి ప్రతి ఒక్కటి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందే లోపట ఏసీ ఎట్లా పనిచేస్తుంది? లేకుంటే సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి? లేకుంటే డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఎట్లుంది? ఎక్కడైనా అలర్ట్స్ వస్తున్నాయా? ఏదన్నా తప్పొచ్చేదుంటే దాంట్లో ఫ్లైట్‌లో ఇండికేషన్స్ చూపెడతాయి. దేన్ని గూడా ఇగ్నోర్ చేయొద్దు. ఏన్ని గూడా అంటే అవన్నీ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి, చెక్ జేసుకోవాలి. దాని తర్వాత పైలట్ చెక్ జేసుకోవాలి. ఎక్కడ చెక్ జేసుకోకున్నా గూడా మనకు ఎఫెక్ట్ అయితదన్నట్టు. అన్‌సెక్యూర్డ్ ప్యానెల్స్ గూడా దట్ కమ్స్ లూజ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్. ఒక్కొక్కసారి ఏమైతదంటే అన్‌సెక్యూర్డ్ ప్యానెల్స్ ఉంటాయి. ఏందంటే దానికి ప్యానెలింగ్ ఎక్కడైనా నట్టు, బోల్ట్లు ఫిట్టింగ్ అదేనా లూజ్ అయిపోయి అది ఎందుకంటే అది ఎయిర్ క్రాఫ్ట్ గదా! అది లూజ్ అయిపోయి ఇంకో దగ్గర ఏమైనా తగిలి అటు ఇటు ఏమన్నా అయినా గూడా అట్లా గూడా డ్యామేజ్ అనేది వస్తుంది. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు చాలా జాగ్రత్తగుండాలి. భారతదేశంలోనే అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఫ్లైట్స్‌కు. ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. దాదాపు సుమారు 300 మంది చనిపోయిండ్రు. దాంట్ల అంటే 242 మెంబర్స్ ఏమో ఫ్లైట్‌లోనే ఉన్నవాళ్ళు చనిపోయిండ్రు. అది ఇంకా బయట ఫ్లైటొచ్చి ఎంతోమంది హాస్టల్స్ డాక్టర్స్ ఉండే హాస్టల్స్ బిల్డింగ్స్ మీద పడేసరికి ఆ హాస్టల్ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు
డాక్టర్స్ కూడా చనిపోయారని చెప్పి మనకు వార్తలొస్తున్నాయి. ఇంకా ఎంతోమంది చనిపోయిన వాళ్ళ డేటా ఇంకా మనకు రాలేదు. సరే ఇలాంటి ఇప్పుడు ఈ న్యూస్ ఏందంటే ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు దాని ఫెయిల్యూర్ గల కారణాలు ఇగో ఇన్ని రకాలుగుంటాయన్నట్టు. ఇన్ని రకాలుగుంటే నేను యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వర్క్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్. నేను ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో వర్క్ జేసిన. ఎయిర్ కంట్రోలర్ ఏం జేయాలి, ఏంది అన్నది ఇవన్నీ గూడా మా దగ్గర సిస్టమ్స్ మీద మేము వర్క్ జేసేది. ఏ ఫ్లైట్ అయినా టేక్ ఆఫ్ అయ్యే ముందు వాటిని పర్ఫెక్ట్‌గా టెస్ట్ జేసే సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ జేసి వాటిని టెస్ట్ జేసేది. సో, దాని మీద కొంచెం అవగాహన ఉంటది. ఎప్పుడు గూడా మన భారతదేశం ఇట్లా జరగలేదు. కానీ ఇట్లా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్స్ ఎప్పుడైనా బాధనిపిచ్చేది. నేను ఆ జాబ్ జేసేటప్పుడు ఆ కాక్‌పిట్‌లకెళ్ళి చూసేదన్నట్టు. మేము వర్క్ జేసే సిస్టమ్ ఏమో నేను జేసిన కంపెనీ ఏమో థాలస్. ఇట్స్ ఎ ఫార్చ్యూన్ 500 లిస్టెడ్ కంపెనీ. ఎయిర్‌బస్‌కి, బోయింగ్స్‌కి అన్నిటికి కాక్‌పిట్ మొత్తం వారే డిజైన్ జేసేవారన్నట్టు. అయితే మేము సాఫ్ట్‌వేర్‌లో మన ఇండియాలో గూడా ఇట్లాంటి సాఫ్ట్‌వేర్స్ ఉపయోగిస్తారా అంటే అంత బాగా అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉపయోగించకపోయేది. మేము అక్కడ బయట కంట్రీస్‌లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్స్ మీదనే మేము వర్క్ జేసేది. అది ఎంత బ్యూటిఫుల్ ఉండేదంటే ప్రతి ఒక్కటి గూడా ముందే అలర్ట్స్ ఇస్తదన్నట్టు. ముందేమన్నా మౌంటైన్స్ ఉన్నా అలర్ట్ ఇస్తది. వెదర్స్ చేంజెస్ ఉన్నా అలర్ట్ ఇస్తది. లేకుంటే పక్షులొచ్చినా అలర్ట్స్ ఇస్తది. లేకుంటే ఎదురుంగా ఒక ఫ్లైట్ వచ్చినా అలర్ట్ ఇస్తది. ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ అలర్ట్స్ ఇస్తది. అంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది అట్లా ఇస్తది. నువ్వు ఒక రూట్‌లో నువ్వెళ్ళాలి. కొద్దిగా డీవియేషన్ అయినా గూడా అలర్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు మన అన్ని ఫ్లైట్‌లలో గూడా ఈ సిస్టమ్స్ ఉన్నాయి. వితౌట్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫ్లైట్ కెనాట్ ఫ్లై. కానీ దాంట్లో అడ్వాన్స్ సిస్టమ్. మీరు జస్ట్ మనం అబ్జర్వ్ చేసిందుంటే మన ఇండియన్ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే, ఇదివరకు మనం ఎర్ర బస్ అంటాం చూసినావా అట్లుండేది. మన ఫారెన్ ఫ్లైట్స్ మంచి కంపెనీ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే అది వోల్వో బసెస్ ఉన్నట్టుంటాయి. అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయన్నట్టు. మన వాళ్ళు ఏదో నడిపియాలా బస్సులు గదా నడిపియాలన్నట్టు ఫ్లైట్స్‌ని నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మనుషుల జీవితాలతోటి ఆడుకునే విషయం గాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్లైట్స్‌ని మంచిగా మెయింటైన్ జేయాలి. వాటిని మంచిగా మంచిగా కొత్త ఫ్లైట్స్ కొనాలి. మంచిగా మెయింటెనెన్స్ గూడా బాగుండాలి. మన ఇండియన్ మెయింటెనెన్స్ అంటేనే మీకు అందరికీ తెలుసు. ఉంటారు కొంతమంది. కొంతమంది కొన్ని చోట్ల ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏందంటే, హ్యూమన్ ఎర్రర్స్ గూడా చాలా కారణాలుంటాయి. నెగ్లిజెన్సీ అన్నది గూడా కారణాలుంటాయి. సో, ఇలాంటిది వ దాదాపు సామాన్యంగా ఇలాంటియి జరగకుంటనే చూసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. ఇది ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మనోజ్.